మంత్రి దామోదర రాజనరసింహ చిట్ చాట్ నిర్వహించారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, శాఖల మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపారు. ఈ నెల 7వ తేదీలోపు మంత్రివర్గ విస్తరణ చేయాలని, దీనిపైనే గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చ సాగుతుందని అన్నారు. సీతక్కకు హోమ్ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉందని, రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్ నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే వివేక్కు మంత్రివర్గంలో అవకాశం ఉంటుందా అనే ప్రశ్నకి దామోదర రాజనరసింహ స్పందించలేదు. రాజకీయాలు పరిస్థితులను బట్టి మారుతుంటాయని అన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుందని, మళ్ళీ ఆగస్టు 5వ తేదీ వరకు ఆషాఢ మాసం కొనసాగుతుందని అన్నారు. త్వరలో వైద్య శాఖలో ప్రక్షాళన సంస్కరణలు ఉంటాయని, వైద్య శాఖలో 2 విభాగాలు ఉంటారని, 1 అడ్మినిస్ట్రేషన్, 2 ఎడ్యుకేషన్ అని పేర్కొన్నారు. మంత్రి దామోదర రాజనరసింహ చిట్ చాట్ నిర్వహించారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, శాఖల మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపారు. ఈ నెల 7వ తేదీలోపు మంత్రివర్గ విస్తరణ చేయాలని, దీనిపైనే గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చ సాగుతుందని అన్నారు. సీతక్కకు హోమ్ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉందని, రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్ నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే వివేక్కు మంత్రివర్గంలో అవకాశం ఉంటుందా అనే ప్రశ్నకి దామోదర రాజనరసింహ స్పందించలేదు. రాజకీయాలు పరిస్థితులను బట్టి మారుతుంటాయని అన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుందని, మళ్ళీ ఆగస్టు 5వ తేదీ వరకు ఆషాఢ మాసం కొనసాగుతుందని అన్నారు. త్వరలో వైద్య శాఖలో ప్రక్షాళన సంస్కరణలు ఉంటాయని, వైద్య శాఖలో 2 విభాగాలు ఉండాలని, 1 అడ్మినిస్ట్రేషన్, 2 ఎడ్యుకేషన్ అని పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆనంద్. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కూడా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చుట్టే రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. గత 4-5 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయంపై పెద్ద ఎత్తున పార్టీ హైకమాండ్తో చర్చించినట్టు కూడా తెలుస్తూ ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం 18 మంది మంత్రులు ఉండాల్సిన మంత్రివర్గంలో కేవలం ముఖ్యమంత్రితో సహా 12 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మిగతా 10 మంది మంత్రివర్గం ఉంది. ఇంకా 6 మంత్రుల్ని భర్తీ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ హైదరాబాదు, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ 4 జిల్లాల నుంచి కూడా మంత్రివర్గంలో ప్రస్తుతానికి ప్రాతినిధ్యం లేదు. ఖమ్మం నుంచి 2, ఖమ్మం నుంచి 3, నల్గొండ నుంచి 2, కరీంనగర్ నుంచి 2, మెదక్ నుంచి 1, అట్లా మెదక్ మహబూబ్నగర్ నుంచి 1, అట్లా ఈ విధంగా ఈరోజు మంత్రివర్గంలో చోటు ఉంది. వరంగల్ నుంచి 2. కాబట్టి ప్రస్తుతం ఈ ఆదిలాబాదు, రంగారెడ్డి, నిజామాబాదు, హైదరాబాద్ ఈ 4 జిల్లాల నుంచి మంత్రివర్గంలోకి చోటు కల్పించాలి. అయితే మరొక విషయం ఏంటంటే ఈరోజు మాజీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ డాక్టర్స్ డే సందర్భంగా పలు అంశాలను మీడియాతో చిట్చాట్లో సంబోధించడం జరిగింది. మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, అయితే మంత్రివర్గంలో కొన్ని చేర్పులు మార్పులు కూడా శాఖలు ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. హోంమంత్రిగా సీతక్కకు ఇచ్చే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేరడం జరిగింది. ఆయన కూడా మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు అని చెప్తూ, అదేవిధంగా అదే జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి, అతను చాలా సీనియర్ నేత, అతను కూడా మంచి పోర్ట్ఫోలియోతో కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. మరొక ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా అవకాశాలు ఉండొచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఇటీవల ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి గెలిచి కాంగ్రెస్లో చేరిన దాని నాగేందర్కు చోటు ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. ఇదే పరిస్థితుల్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్తో భేటీ అయ్యారు. లంచ్ చేసుకుంటూ భేటీ అయ్యడం జరిగింది. చాలా విషయాలు రాష్ట్రానికి సంబంధించిన చాలా విషయాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా
కొన్ని బిల్లుల ఆమోదం కోసం కూడా ఈ భేటీలో ప్రాధాన్యత సంతరించుకుని తెలుస్తోంది. దాంతోపాటు మంత్రివర్గ విస్తరణ అంశం కూడా చర్చకు వచ్చేది తెలుస్తోంది. అయితే మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉన్నప్పటికీ నలుగురు మంత్రి పదవులు 4 బాధ్యతలను మాత్రమే పూర్తి చేస్తారు, మిగతా 2 పెండింగ్ పెడతారని చెప్పి తెలుస్తూ ఉంది. ఏదేమైనా మంత్రివర్గ విస్తరణ చేయాలంటే మాత్రం ఈ నెల 7వ తేదీలోపు చేయాలి, లేదంటే ఆగస్టు 5 తర్వాత మళ్ళీ ఉండే అవకాశం ఉంది. మరోవైపు జూలై చివరి వారంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే పరిపాలనపై దృష్టి సారిస్తారని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు, ఇతర ముఖ్య శాఖల అధికారుల బదిలీలు కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. తాజాగా ఈరోజు కూడా 8 మంది ఐపీఎస్ల బదిలీలు కూడా జరగడం జరిగింది. కాబట్టి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కొంతమంది ఆశావాళ్ళకి ఈ 7వ తేదీలోపు తీపి కబురు వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ఆశిస్తున్నారు. అయితే 4వ తేదీ గురువారం మాత్రం అమావాస్య ఉంది. ఆ తర్వాత నుంచి ఆషాఢ మాసం జూలై 7 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు రాష్ట్రంలో ఆషాఢ మాసం ఉంది. ఈ ఆషాఢ మాసం సందర్భంగా బోనాల ఉత్సవాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆషాఢ మాసంలో ఎంత ప్రజలు పెద్ద ఎత్తున సెంటిమెంట్గా ఉంటారు. మరోవైపు రాజకీయ నాయకులు తమ పదవులను అభ్యసించాలంటే సెంటిమెంట్ను చూసుకొని మంచి ముహూర్తాలను చూసుకొని కూడా ఉంటారు. కాబట్టి ఒకవేళ 3 లేదా 2 లేదా 3 లేదా 5 ఉంటుందా, లేదా ఆగస్టులోనే అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందనేది మాత్రం పెద్ద హాట్ టాపిక్గా మారింది. గవర్నర్తో భేటీ కూడా, ఈ భేటీలో చాలా విషయాలు, భూముల రేట్లు పెంచుకోవడం కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యొక్క బిల్లు సంబంధించిన విషయంలో, ఆ తర్వాత ధరణి పోర్టల్ స్థానంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి భూమాత పోర్టల్ తెస్తామని చెప్పింది ప్రభుత్వం. కాబట్టి భూముల విలువ రేట్లు పెంచడం ద్వారా ముఖ్యంగా రాష్ట్రానికి ఆదాయ వనరుల సమీకరణ అనేది ఈరోజు రాష్ట్రంలో రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గట్టెక్కాలి. ఆ ఆదాయ వనరుల సమీకరణ కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో భూముల విలువ రేట్లను పెంచాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని ఆ బిల్లు ఆమోదం కోసం కూడా ఈరోజు గవర్నర్తో భేటీలో చర్చకు వచ్చేట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు కొన్ని చాలా కీలక విషయాలతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా చర్చకు వచ్చేట్టు తెలుస్తుంది. ఏదేమైనా జూలై 7వ తేదీలోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదనేది మాత్రం ఆశావాహుల్లో కొంత టెన్షన్గా మొదలైందని చెప్పి అనుకోవాలి. ఆనంద్, థ్యాంక్ యూ రామ్. డాక్టర్స్కు అందరూ కూడా శుభాభినందనలు. బీసీ రాయ్ పుట్టినరోజు. బీసీ రాయ్ అంటే ఎవరు? బెంగాల్ 2వ ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్. వాట్ బెంగాల్ థింక్స్ టుడే ఇండియా థింక్స్ టుమారో అంత పెద్ద మేధావులని దేశానికి ఇచ్చిన రాష్ట్రం అది. ఈ ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషనే కానీ, ఎంసీఏ కానీ, ఇవన్నిటి కూడా దీన్ని స్థాపించడంలో పెద్ద పాత్ర పోషించింది బీసీ రాయ్ గారు. అందుకని వారి పేరు మీద ఈరోజు మనము డాక్టర్స్ డే అవార్డ్స్ ఇస్తాము. వారు మనకు ఆదర్శవంతులు. ఆ స్ఫూర్తితోటి మీరందరూ కూడా మన తెలంగాణ సమాజానికి సేవలు అందియాలి. ఇకపోతే ఈ మధ్యలో మీరు చూస్తున్నారు అన్ని నిర్ణయాలు, ఏ రకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది అనేది. మొన్న చూశారు జీవడా సమ్మె, వారితో చర్చించి ఆల్మోస్ట్ 95% ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకుంటూ కలిసికట్టుగా మనం పనిచేయాలి. హెల్త్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఎక్కడ ల్యాక్యూనా ఉన్నా, లొసుగులు ఉన్నా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విల్ బీ దేర్, వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్ బికాజ్ వీఆర్ ఇన్ ఎ సొసైటీ. కానీ ఎంత మేరకు, ఏ మేరకు ప్రభుత్వము మీకు సేవలు అందియగలుగుతుంది, మీ ద్వారా ప్రజలకు సేవలు అందియగలుగుతుంది అనేది ప్రధానమైన అంశము. ఇన్నేళ్ళ మనకు ఉస్మానియాకు హాస్టల్ బిల్డింగ్ లేదు, గాంధీకు హాస్టల్ బిల్డింగ్ లేదు, రిపేర్స్ లేవు. ఇవన్నీ కూడా ఒకటే మాట పైన 204 కోట్ల రూపాయల జీవో తీసుకొచ్చింది. ఇలా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.